బీహార్లో నిరుద్యోగానికి వ్యతిరేకంగా కూటమి పోరాటం కొనసాగుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్ యువత కష్టాలు ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పారు. గుజరాత్లో ఏఐసీసీ మహాసభలకు సర్వం సిద్ధమైందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ. ఎన్డీఏ పాలనలోని బీహారులో నిరుద్యోగం, పేదరికం భారీగా పెరిగాయన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. నిరుద్యోగులకు మద్దతుగా రేపు బీహారులోని బెగూసరాయిలో పర్యటించనున్నట్లు తెలిపారు. వలసలను ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి, ర్యాలీలో పాల్గొంటానని చెప్పారు. బీహారు యువత పోరాటం, బాధలు ప్రపంచానికి తెలియజేయటమే యాత్ర ఉద్దేశమన్నారు. తనకు మద్దతుగా ప్రజలు వైట్ టీ షర్టు ధరించి ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. बिहार के हर युवा के लिए 7 तारीख को मैं बेगूसराय आ रहा हूँ। आपकी जो समस्याएं हैं, इश्यूज हैं, बेरोजगारी, महंगाई, पेपर लीक और जो सरकारी नौकरियां एक के बाद एक कम की जा रही हैं, प्राइवेटाइजेशन जिससे आपको फायदा नहीं मिल रहा है, इसके खिलाफ हम यात्रा कर रहे हैं। नाम पलायन यात्रा है। आप सब आइए, व्हाइट टी शर्ट पहन के आइए, तो पूरी दुनिया को बिहार के युवाओं का इमोशन दिखे। बिहार के जो युवा हैं, आपकी हम एनर्जी मोबिलाइज करना चाहते हैं, एक नया बिहार बनाना चाहते हैं। గుజరాత్ వేదికగా భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు సర్వం సిద్ధమైందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. అహ్మదాబాద్ వేదికగా ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయన్నారు. ఏప్రిల్ 8న సర్దార్ పటేల్ స్మారక చిహ్నం దగ్గర సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంటుందన్నారు. రెండో రోజు సబర్మతి నది ఒడ్డున సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ఈసారి జరిగే సభలు పార్టీ దిశను మార్చనున్నాయంటూ ట్వీట్ చేశారు జైరాం రమేష్. అహ్మదాబాద్ ఏఐసీసీ సమావేశాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. గతంలో గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాలు చరిత్ర గతిని మార్చాయన్నారు. అహ్మదాబాద్ లో జరిగే మహాసభలకు దేశ రాజకీయాలను మార్చే శక్తి ఉందన్నారు పవన్ ఖేరా. बहुत ऐतिहासिक है और जब भी गुजरात में एआईसीसी के सेशन हुए हैं, वो हरिपुरा सेशन हो, सूरत हो, भावनगर हो और अब अहमदाबाद है, उसमें इतिहास की दिशा बदल दी। तो ये सत्र भी ऐतिहासिक है और देश की राजनीति की और समाज की दिशा बदलने की ताकत रखता है. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో జరిగిన సిపిఎం 24 మహాసభల్లో కొత్త సారథిని ఎన్నుకున్నారు. అలాగే 18 మందితో పొలిట్ బ్యూరోను, 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకుంది పార్టీ. గత ఏడాది సీతారాం ఏచూరి మరణించడంతో ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీ అయింది. అన్నదాతల సమస్యల పరిష్కారానికి 5 నెలలుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ దీక్ష విరపించాడు. గత ఏడాది నవంబర్ 26న పంటలకు ఎంఎస్పీ హామీతో పాటు పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా దీక్ష చేపట్టారు. అప్పటి నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా దీక్ష కొనసాగించారు. కేంద్రం నుంచి డిమాండ్ల సాధనకు పాజిటివ్ రెస్పాన్స్, రైతు నేతల వినతితో దీక్ష విరమించినట్లు చెప్పారు దల్లేవాల్. ఇన్నాళ్లు ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపినందుకు రైతులకు థ్యాంక్స్ తెలిపారు. तो वो एक रिस्पॉन्सिबिलिटी मानती थी अपनी कि इनको अपनी जगह पे पहुंचाना भी सरकार की जिम्मेवारी होती है। लेकिन इधर हमारे आंदोलन के समय किसानों को बैठक के लिए बुलाया गया और वहां से किसानों को एक डेट दी गई 4 मई की कि फिर से दोबारा बातचीत करेंगे। तो ऐसे हालात में यहीं बैठक में आए हुए किसानों को गिरफ्तार किया और पूरे के पूरे मोर्चे को लीडरलेस करने के बाद इन्होंने मोर्चे को खंडाने का काम किया, जो मुझे लग रहा है अति कायराना कार्रवाई की गई है. ప్రధాని మోదీ న్యాయమైన డీలిమిటేషన్ కు హామీ ఇవ్వాలన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ పై తమిళ ప్రజలు భయాందోళనతో ఉన్నారని తెలిపారు. తమిళనాడుతో సహా జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను డీలిమిటేషన్ తో శిక్ష విధించొద్దన్నారు సీఎం స్టాలిన్.